హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటి అంటే బెల్లం గవ్వలండి. సో అది ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ చూపిస్తున్నాను. మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే హెల్తీ కాబట్టి సేమ్ గోధుమ పిండితో చేసుకుంటున్నాను. చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. గోధుమ పిండి, దానిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి వాటర్తో కొద్దిగా వాటర్తో కలుపుకోవాలి. సో ఆ డౌని మంచిగా ఒక 30 మినిట్స్ పక్కన పెట్టి ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పాలకాయలు అంటాం కదా, సేమ్ ఆ సైజులో మనం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇది ఎంత అంటే 250 గ్రామ్స్ తీసుకున్నా, 500 గ్రామ్స్ తీసుకున్నా, 1 kg తీసుకున్నా చాలానే అవుతాయి గవ్వలు, చిన్నగా చేస్తాం కాబట్టి. సో ఇక్కడ నేను 250 గ్రామ్స్ తీసుకొని చూపిస్తున్నాను. సో ఇది ఏంటి అంటే చెక్క అండి, గవ్వల చెక్క. దానికి ఆయిల్ అప్లై చేయాలి. నార్మల్గా మనకి సూపర్ మార్కెట్లలో కానీ గవ్వల చెక్క దొరుకుతుంది మనకి. సో అది తీసుకోవచ్చు, లేదంటే కోమ్తో కూడా చేస్తున్నారు ఈ మధ్యలో, కానీ అది అన్హైజీనిక్ కాబట్టి నేను చెక్కనే వాడుతున్నాను. చెక్కకి 2-3 డిజైన్స్ ఉంటాయండి, బట్ ఈ డిజైన్లో బాగుంటుందని ఈ డిజైన్తో ప్రెస్ చేసుకుంటున్నాను. జస్ట్ అలా ముద్ద పెట్టి కిందికి ఇలా ప్రెస్ చేస్తూ అనడమే నేను వీడియోలో చూపించినట్టు. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. చిన్న పిల్లలు, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చేయొచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలకి మంచిగా చాక్లెట్స్ అలాంటివి తినకుండా అవాయిడ్ చేసి ఇలాంటి స్వీట్ ఐటమ్స్ చేసి పెడితే కూడా హెల్త్కి మంచిది. అండ్ ఇది బెల్లంతోటే కాదండి, షుగర్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. షుగర్వి కూడా చేసుకోవచ్చు, చక్కెర పాకం పట్టి. లేదు అంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఇదే, ఏ పాకంతో ఏ ఫ్లేవర్లో తీసుకున్నా కానీ. సో ఇలా అన్నీ ప్రెస్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్. సో కొంచెం ఓపిక్గా బాల్స్ చేసుకొని చిన్నగా పాలకాల సైజులో చేసుకొని ఇవన్నీ ప్రెస్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో అన్నీ ఒకటేసారి చేసుకొని అన్నీ ప్రెస్ చేసుకున్నాకనే కడాయి పెట్టుకోండి, లేకపోతే ప్రాబ్లమాటిక్గా అయిపోతుంది. సో ఇవన్నీ చేసి పక్కన పెట్టుకున్నాక ఇంకొక గిన్నెలో మనకి బెల్లం పాకంతో చేస్తున్నాం కదండి. సో కొంచెం బెల్లం తీసుకొని 250 గ్రామ్స్కి ఎంత సరిపోతుంది అనేది మనకి అందాజ తెలుస్తుంది కదా. అలా బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసి దాన్ని కరగపెట్టుకోవాలి. ఒకవేళ బెల్లంలో ఏమైనా రాళ్ళు అలా ఉన్నాయనంటే దాన్ని మీరు ఫిల్టరేట్ చేసుకోండి పాకంకి ముందే. బట్ ఇది ఫ్రెష్ బెల్లం కాబట్టి నేను డైరెక్ట్గా వాటర్తో బాయిల్ చేస్తున్నాను పాకంని. సో ఇక్కడ నేను కొంచెం ఆయిల్ పెట్టుకొని అందులో కొద్దిగా వేసి వేయించుకుంటున్నాను. సో మొత్తం బాగా నిండగా ఆయిల్ పెట్టి మీరు దీన్ని ఫ్రై చేయకండి. సో ఇలా కొంచెం రౌండ్స్ వైజ్ అలా మీరు ఎంత అమౌంట్ ఆఫ్ పిండితో చేసుకున్నారో అట్లా మీరు కొంచెంగా డివైడ్ చేసుకొని మీరు రౌండ్స్ వైజ్గా వేసుకుంటూ మీరు వేయించండి. ఈ వేయించడం కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి, సో దట్ మీకు అవి మాడకుండా మంచిగా వస్తాయి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టి దాన్ని వేయించితే మీకు దానిపైన కలర్ అనేది ఈ గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో తొందరగా వస్తుంది, కానీ లోపల పిండి ఉడకనట్టు ఉంటుంది. సో మనం ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎగ్జాక్ట్లీ ఈ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం మీరు చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఎంత తక్కువ ఆయిల్లో వీటిని ఫ్రై చేస్తున్నాను. సో అలా బ్యాచెస్ వైజ్గా వేసుకొని అవి అయిపోయేంత వరకు డివైడ్ చేసుకొని ఈక్వల్గా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇక్కడ నేను ఒక సైడ్ పాకం పట్టి టెస్ట్ చేస్తున్నాను వచ్చిందా రాలేదా అని. మనకి పాకం అంటే ముద్ద పాకం రావాలండి, అలా వస్తే మనకి పాకం పర్ఫెక్ట్ అన్నట్టు. ఒకవేళ మనం ఈ లేత పాకంలో కనుక గవ్వలు వేసేస్తే గవ్వలకి బెల్లం సరిగ్గా పట్టదు అన్నట్టు. సో మనకి పర్ఫెక్ట్గా తెగకుండా వస్తే పాకం అయినట్టు. సో నేను వీడియోలో ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ మనకి పాకం అయితే ఇంకా రాలేదు. సో ఇక్కడ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను. చేతికి ముద్దలాగా వస్తుంది. సో మనం అలా అన్నా కానీ ఆ తీగ అనేది తెగిపోవట్లేదు, చూసారా వీడియోలో. సో అలా వస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు. సో ఇలా వచ్చినప్పుడు మనము పాకంలో వేస్తే గవ్వలకి మంచిగా బెల్లం పడుతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పాకాన్ని దాంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ కాల్చుకున్న గవ్వల్ని వేసుకొని కలుపుకోవడమే.
కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచాక వాటిని తీసేయడమే. ప్రాసెస్ అయితే చాలా ఈజీ కదా. యాక్చువల్లీ వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు. రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి, పిన్ చేస్తాను. అలాగే నాకు ఈ వీడియో ఏ విలేజ్లో నుంచి చూస్తున్నారు, ఏ ప్లేస్లో నుంచి చూస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. సో కమెంట్స్లో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో అనేది. సో ఇలా ఒక 2 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి. యాక్చువల్లీ చాలామంది పాకం రాగానే ఆఫ్ చేసేసి దాన్ని అలా అవ్వకుండా ఉంచుతారు. సో ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పాకం మంచిగా పట్టి ఆ గవ్వలు అలా కనిపిస్తాయి. చూసారా ఎంత బాగా పట్టిందో పాకము. సో అంతేనండి వీడియో అయితే. మరి హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.